హాయ్ ఫ్రెండ్స్, ప్రకృతి ఒక్కో జీవికి ఒక్కో రకమైన జీవన నియమాల్ని రూపొందించింది. కోతులు, పక్షులు చెట్ల మీద నివాసం ఉంటాయి. చేపలు నీళ్లలో జీవిస్తూ ఉంటాయి. అయితే మన ఆలోచనలకు భిన్నంగా బ్రతికే మ్యాంగ్రోవ్ కిల్ ఫిష్ గురించి చాలామంది వినే ఉంటారు. ఈ అద్భుతమైన జీవి ఏడాదిలో కొంతకాలం పాటు నీటి బయట చెట్టు కొమ్మల మీద జీవించేందుకు ఇష్టపడుతుందట. పైగా కుళ్ళిన చెట్ల కొమ్మల నడుమ ఉంటాయి. వాటికి అనుగుణంగా తమ శరీరాన్ని కూడా మార్చుకుంటాయి. ఈ కారణంగా నీటిలోంచి బయటకొచ్చి చెట్ల కొమ్మల మధ్య ఉన్న శ్వాస తీసుకుని బతకగలవు. ఏ ప్రాణైనా ప్రకృతి సిద్ధమైన తమ లక్షణాన్ని పక్కకు నెట్టి బతుకుతుందంటే ఆశ్చర్యమే కదా. భూమి ఏర్పడ్డప్పుడు నీటిలోనే మొదటి ప్రాణి ఏర్పడింది. నేరుగా నేల మీద జీవి పుట్టుక అసంభవం. చేపలాగా నీటిలో పుట్టిన ప్రాణులు నీటి ఒడ్డుకు చేరాయి. కొన్ని చేపలుగా మారాయి. అలా నీటిలోనే ఉండేలా తమని తాము సిద్ధం చేసుకున్నాయి. సైన్స్ని పక్కకు పెట్టి ధర్మ దృష్టితో చూసినప్పుడు విష్ణుమూర్తి తొలి అవతారం కూడా మత్స్యావతారం. మత విశ్వాసాల ఆధారంగా చూసినా కూడా ప్రాణి పుట్టుక నీటిలోనే మొదలైందని అర్థమవుతుంది. ఇప్పటి వరకు తెలుసుకున్న కనుక్కున్న చేపల్లో మ్యాంగ్రోవ్ కిల్ ఫిష్ చాలా ప్రత్యేకత కలిగిన చేప. ఈ చేపలు తమ తోటి చేపలతో ప్రమేయం లేకుండా పిల్లల్ని కనగలవు. ఇవి ఇతర ప్రాణులతో కూడా సంపర్కం చేయగలవు. మనుషుల్లాగా ప్రేమించడం, ప్రేమ విఫలమవటం లాంటి సమస్యలేవి ఈ చేపలకు లేవు. నీటిలో, మట్టిలో, చెట్టు కొమ్మల్లో ఇలా ఎక్కడైనా బ్రతకగలవు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంతానోత్పత్తి చేయగలవు. మనుషులతోనూ ఈ చేపలు స్నేహంగా ఉంటాయట. మీరు ఒక్క కిల్ ఫిష్ని తీసుకొచ్చి అక్వేరియంలో వేసినా సరే కొన్ని రోజుల తర్వాత బోల్డ్ అన్ని కిల్ ఫిష్ తయారవుతాయి. అదే మనిషి సంగతి చూద్దాం. ఒక మనిషి నీరు లేకుండా ఎన్ని రోజులు బతకగలడు? ఒక వారం రోజులు బతకగలడు. మంచి ఎండాకాలం ఎడారి ప్రాంతంలో వదిలేస్తే కొన్ని గంటల కన్నా ఎక్కువ బతకలేడు. శరీరంలో నీటి శాతం తగ్గిపోతూ ఉంటే శరీర ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది. చెమట రూపంలో శరీరంలోని నీరు కూడా బయటకు వెళ్ళిపోతుంది. డీహైడ్రేషన్ కారణంగా రక్తం కూడా చిక్కబడిపోతుంది. గుండె వేగం పెరుగుతుంది. కళ్ళు తిరిగి పడిపోవడమో, కోమాలోకి వెళ్ళిపోవడమో జరుగుతుంది. ఒక్కోసారి ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. అదే ఎడారిలో నివసించే ఒంటెలు రోజుల తరబడి నీళ్లు లేకపోయినా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవించగలవు. ఎడారిలో బ్రతికే మరికొన్ని ప్రాణులు కూడా నీళ్లు లేకుండా కొంతకాలం జీవించగలవు. ఎడారి ప్రాంతాల్లో కూడా నీటిలో ఉండే చేపలాంటి జంతువులు కొంతకాలం బ్రతికి ఉండగలవు. ఇది వినేందుకు విడ్డూరంగా అనిపించిన వాస్తవం. ఆస్ట్రేలియాకు చెందిన లంగ్ ఫిష్ గురించి మాట్లాడుకుంటే అసలు విషయం అర్థమవుతుంది. ఈ లంగ్ ఫిష్ ఎడారి ప్రాంతాల్లోనూ నీరు లేకుండా చాలా కాలం జీవించి ఉండగలవు. ఆస్ట్రేలియాకు చెందిన ఈ రకమైన చేపలు ఆఫ్రికాలోనూ కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తాయి. నీళ్లలో శ్వాస తీసుకునే అవకాశం ఎలా ఉందో అలాగే నేలపై ఉన్నప్పుడు కూడా శ్వాస తీసుకునే ఏర్పాటు వీటి శరీర నిర్మాణంలో ఉంటుంది. లంగ్ ఫిష్ సముద్రం లాంటి నీటిలో కన్నా నదులు, పారే సెలయేర్ల లాంటి ప్రదేశాల్లో ఉండేందుకు ఎక్కువ ఇష్టపడతాయి. ఈ చేపలు నీరు తక్కువగా ఉండే కాలంలో కనిపించకుండా పోతాయి. కనిపించకుండా పోతాయి అంటే అవి మట్టిలోకి దూరిపోయి తమ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. అక్కడ మగతగా ఉండిపోతాయి. మట్టిలో, బురదలో ఉన్న క్రిమి కీటకాల్ని తింటాయి. నిద్రమత్తులోనే చాలా కాలం పాటు ఉండిపోతాయి. ఎండలు తగ్గిపోయి వర్షాలు కురవగానే తిరిగి ఇవి యాక్టివ్గా మారుతాయి. కన్నాల్లోంచి బయటకు వస్తాయి. అలా బయటకొచ్చాక ఆహారం వేట మొదలు పెడతాయి. ఈ ప్రకృతిలో అనేక జీవులు పరిస్థితులకు అనుగుణంగా తమ శరీర ధర్మాల్ని మార్చుకునే శక్తి కలిగి ఉంటాయి. ఈ శక్తి చేపల్లో కాస్త ఎక్కువనే చెప్పాలి. అమెజాన్ అడవుల్లో ఉండే నదుల్లో పిరానా లాంటి అనేక అపాయకరమైన చేపలు కనిపిస్తాయి. దండుగా మారి దాడి చేస్తాయి. క్షణాల్లోనే తాము వేటాడాలనుకున్న జంతువుని చంపేసి తినేస్తాయి. పిరానా లాంటి చేపలు వందల వేల సంఖ్యలో దాడి చేసినా సరే పిరారుకు అనే ఈ చేపని మాత్రం ఏమీ చేయలేవు. ఎందుకంటే సహజంగా పిరానా లాంటి చేపలు దాడి చేస్తే తమను తాము రక్షించుకునేందుకు ఒక కవచాన్ని ఉపయోగిస్తాయి. భారీ ఆకారాన్ని కలిగి ఉంటే చేప ఇదే. 200 కిలోల వరకు బరువు, 10 అడుగుల పొడవు పెరుగుతాయి. ఈ చేప కూడా నేల మీద శ్వాస తీసుకుని బతకగలదు. అలాగని నీటిలోంచి బయటకొచ్చాక ఎక్కువ కాలం బతకదు. శరీర ఉష్ణోగ్రత పెరిగి త్వరగానే చనిపోతుంది. మంచి నీటిలో ఉండే అతిపెద్ద చేపల్లో పిరారకు కూడా ఒకటి. నీటి బయట ఒక్కరోజు బతికి ఉండగలదు. నీటిలోనే కాదు, గాలిలోని ఎగరగల విచిత్రమైన చేపలు కూడా ఈ ప్రకృతిలో ఉన్నాయి. ఈ చేపలు నీటిలో ఎంత హాయిగా ఉండగలవో గాలిలోకి ఎగురుతూ కూడా అంతే ప్రశాంతంగా ఉండగలవు. ఇలా నీటిలో, గాలిలో బతకగలిగిన ఫ్లయింగ్ ఫిష్ చాలా ప్రత్యేకమైన చెప్పాలి. ఇలా నీటిలోనూ బయట కూడా ఉండగల ఈ చేపలు సముద్రాల్లో ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతాయి. గాలిలో ఎగిరే వీటి వేగం కూడా చాలా ఎక్కువ. గంటకి 70 కిలోమీటర్ల వేగంతో గాల్లోకి ఎగురుతాయి. దాదాపు 1/2 కిలోమీటర్ వరకు సునాయాసంగా ఎగరగలవు. ఇవి 18 అంగుళాల పొడవు ఉంటాయి. సగటున 7 నుంచి 12 అంగుళాలు ఉంటాయి. ఈ ప్రపంచం అద్భుతమైంది. ఎన్నో వింతలు విశేషాలమయం.
మనకు తెలిసింది గోరంత, తెలియంది కొండంత. ఇంకా వీటిని ఫ్లయింగ్ కాడ్, కొలోక్వియల్లీ అని కూడా పిలుస్తారు. ఇవి సముద్రాల్లో మాత్రమే జీవించే చేపలు. వీటిలో 64 రకాల జాతులున్నాయి. ఫ్లయింగ్ ఫిష్ ఎగరగలవు, కానీ మరీ పక్షుల రేంజ్ కాదు. చిన్న చిన్న దూరాల్లో కూడా ఎగరగలవు. అంటే సముద్ర నీటిలో రాకెట్లా దూసుకొచ్చి ఒక్కసారిగా నీటిలోంచి గాల్లోకి దూసుకెళ్తాయి. ఆ సమయంలో వాటి రెక్కల్ని పక్షుల రెక్కల్లాగా విచ్చుకునేలా చేస్తాయి. కానీ పక్షుల్లాగా రెక్కల్ని పైకి కిందకి ఆడించలేవు. ఒకసారి దూసుకెళ్ళినప్పుడు గాల్లో ఎంత దూరం వెళ్ళగలవు అంత దూరం వెళ్ళి తర్వాత నీటిలోకి జారుకుంటాయి. సాధారణంగా చేపలకు పలుచని రెక్కలుంటాయి. ఈ చేపలకు మాత్రం విసనకర్ర లాంటి లేదా సీతాకోక చిలుకలకుండే రెక్కల్లాంటివి ఉంటాయి. ఈ రెక్కల్ని విచ్చుకోవడంలా చేయటం వల్ల ఇవి గాల్లో అలా వెళ్ళగలవు. అంటే ఈ చేపలు నీటిలో ఈదేటప్పుడు తమ రెక్కల్ని చేపల రెక్కల్లా వాడుతూ గాల్లోకి ఎగరగానే పక్షుల రెక్కల్లా చేసుకుంటాయి. ఇలా 2 రకాలుగా చేస్తూ ఇవి గాల్లోకి దూసుకెళ్తాయి. ఈ ప్రకృతిలో ప్రతి జీవి బతికేందుకు పోరాటం చేస్తూనే ఉంటుంది. అలా ఈ చేపలు కూడా తమ శత్రువుల నుంచి తప్పించుకునేందుకు నీటి నుంచి పైకి వచ్చేందుకు ప్రయత్నించి ఉంటాయని, అలా కొన్ని లక్షల సంవత్సరాలుగా జరుగుతున్న ప్రయత్నాల వల్ల క్రమంగా ఈ చేపలకు గాల్లో ఎగిరేందుకు వీలుగా రెక్కల్లో మార్పులు వచ్చి ఉంటుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ చేపల్ని మీరు చూడాలి అనుకుంటే దక్షిణ అమెరికా పక్కన ఉండే కరీబియన్ దీవుల్లోని బార్బడోస్ దేశానికి వెళ్తే బోలెడు కనిపిస్తాయి. అందుకే ఆ దేశాన్ని ఎగిరే చేపల భూమి, ద ల్యాండ్ ఆఫ్ ద ఫ్లయింగ్ ఫిష్ అని కూడా పిలుస్తారు. అంతేకాదు ఆ దేశ జాతీయ చిహ్నాల్లో ఈ చేప కూడా ఒకటి. ఈ చేపలు పురాతనమైనవి కూడా. వీటిలో అతి ప్రాచీన చేప శిలాజం 24 కోట్ల సంవత్సరాల కిందటిగా గుర్తించారు. అప్పట్లో ఫ్లయింగ్ ఫిష్కి ఇప్పుడు మనం చూసే ఫ్లయింగ్ ఫిష్కి ఆకారంలో చాలా మార్పులు వచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు. వీటికి ఎగిరే లక్షణం ఉండటం చేత శత్రువుల బారి నుండి చాలా వేగంగా తప్పించుకోగలవు. అయితే మనుషులకు మాత్రం ఇవి తేలిగ్గానే చిక్కిపోతాయి. సహజంగా ఈ ఫ్లయింగ్ ఫిష్ వెలుతురు వైపు ఎక్కువగా ఆకర్షితమవుతాయి. అందుకే వేటగాళ్లు బోట్లో ప్రయాణిస్తూ లైట్లు వేసుకుంటూ ఈ చేపల్ని పట్టుకుంటూ ఉంటారు. బోట్లో ఉండే లైట్ల కారణంగా ఈ చేపలు సునాయాసంగా వల్లో చిక్కుకుంటాయి. ఈ చేపలు ఆకారంలో చిన్నగా ఉండటం చేత చాలా తేలిగ్గా వల్లో చిక్కుకుంటాయి. ఒకప్పుడు ఇవి చాలా పెద్ద ఆకారంలోనే ఉండేవి. షార్క్ చేపలంత పెద్దగా ఉండేవి. కానీ క్రమంగా కాలానుగుణంగా వాటి ఆకారం కూడా తగ్గిపోతూ వచ్చింది. ఇందుకు మానవ తప్పిదం కూడా ఒక కారణమే. ఇప్పుడు షార్క్ చేపలంత పెద్దగా ఉంటే ఆ చేపల్ని వేటాడేందుకు ఎవరూ సాహసించేవారు కాదు. వాటి దాడితో బోట్స్ కూడా తిరిగిపోయేవేమో. పెద్ద పెద్ద ఫ్లయింగ్ ఫిష్ దాడి చేసి మన్ని కూడా కాటేసేవేమో. ఏదేమైనా ఈ భారీ ఆకారం మాత్రం అంతర్ధానం అయిపోయి ఈ చిన్న రూపంలోకి మారిపోయింది. కేవలం ఫ్లయింగ్ ఫిష్ మాత్రమే కాదు, అనేక ఇతర జలచరాలు కూడా అంతరించిపోతూ ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం మానవజాతి చేస్తున్న తప్పులే. తమ ఆహారం కోసం విపరీతంగా వేటాడడం ఒక కారణమైతే పర్యావరణానికి కూడా మనం హాని చేస్తున్నాం. సముద్రాల్ని విషతుల్యం చేస్తున్నాం. దాంతో ఆ విషాల కారణంగా అనేక జలచరాలు అంతరించిపోతూ ఉన్నాయి. మనం చేస్తున్న మరో పొరపాటు కూడా ఉంది. అంతరించిపోతున్న చేపల్ని రక్షించుకోవాలనే ప్రయత్నాల్లో భాగంగా ఎక్కువ సందర్భాల్లో అందంగా కనిపించే చేపల్ని మాత్రమే కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. అందంగా కనిపించని చేపల మనుగడ గురించి ఎక్కువగా పట్టించుకోవట్లేదని ఒక సర్వేలో వెల్లడైంది. రంగురంగు చేపలు చాలా సందర్భాల్లో సురక్షితంగా ఉంటున్నాయి. పొరపాటున వేటలో దొరికినా వాటిని అక్వేరియంలో దాచుకోవడమో లేదా నదుల్లో వదిలేయడమో చేస్తూ ఉన్నారు. అంతేకాని ఈ రంగురంగుల చేపల్ని తినాలని మాత్రం అనుకోరు. పోనీ ఇలాగైనా జంతువుల మీద ప్రేమను కనబరుస్తున్నారని సంతోషపడాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.